మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి ప్రియులారా, యేసుప్రభువారు గేత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏవండి, దైవ కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడే ముందు గేత్సెమనే తోటలో జరిగినటువంటి ప్రక్రియ ప్రియులారు, ఇదంతా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా. కాబట్టి యేసుప్రభువారు 3 శిష్యులను అక్కడికి తీసుకెళ్లారు ప్రార్థన చేయడానికి. ఆ 3 శిష్యుల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు అలసిపోయి నిద్రపోతూ ఉన్నారు. అందుకే యేసుప్రభువారు కూడా వచ్చి, మీరు శోధనలో పడిపోతారు, శోధనలో పడకుండా ఉండడం కోసం మీరేం చేయాలి? మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో ప్రియులారా, ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే, శోధన ఎదురవ్వచ్చు మనకి. ఏమండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి శోధన ఎదురైందా, ఎదురవ్వలేదా? చెప్పండి. ఎలాంటి శోధన ఎదురైంది? సామాన్యమైనటువంటి శోధన అది కాదు కదా. కానీ ఆ శోధనలోనికి వారు వెళ్ళారా, వెళ్ళలేదా? అక్కడెక్కడన్నా వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూసామా? ఆ సందర్భంలో కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు మోకరించి మనసులో కూడా ప్రార్థన చేసుకున్నట్టు ఏమన్నా అక్కడ రాస్తుందా? లేదు కదా. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు ప్రార్థనా పరులుగా ఉన్నారు. వారు శోధన ఎదురైనా సరే, శోధనకి ముందు ఏమండి, ఒక యుద్ధానికి వెళ్ళే ముందు వీరులందరూ కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తారో, అలాగే ప్రార్థన కూడా ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ క్రిస్టియానిటీ ప్రియులారా. ప్రార్థన అనేది కూడా సాధన. శోధనలు ఎదురైనప్పుడు ఆ శోధనని ఎంత తేలిగ్గా మనం జయించగలుగుతామంటే, ఏమండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలోనికి తోశారు, దేవుడు వారితో తోడుగా ఉన్నాడు, దేవుడు వారిని విడిపించాడు. ఏమండి, అగ్నిగుండంలో కూడా అక్కడ వారికి ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉండి వారు అందులో నుంచి బయటకు వచ్చారు, రాగలిగారు. అంటే నువ్వు నేను వెళ్ళినా రాగలమనే కదా దానికి అర్థం, అవునా కదా? కెన్ వి? ఎస్ వీ కెన్. మనం చేయగలం, మన వల్ల అవుద్ది. కానీ దానికి ముందు మనకేం కావాలి? ఎలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలో ప్రియులారా, అది చాలా స్పష్టంగా యేసుప్రభువారు అదే ఇక్కడ పలికారు. ఏమండి, సింహాల బోన్లోకి వెళ్ళాడు దానియేలు. ప్రార్థన చేశాడా? సింహాల బోన్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడా? మా గురించి ప్రభువా ఈ సింహాన్ని రాని, మాకు ఈ సింహాన్ని రాని, మాకు ఈ సింహాన్ని రాని, మాకని ప్రార్థన చేశాడా? నో. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాళ్ళండి? రోజుకి 3 సార్లు ముమ్మారు యెరూషలేము వైపు తిరిగి కిటికీలు తెరిచి ఏం చేసేవాడు? ఏమండి, దానియేలు ప్రార్థన చేస్తున్నాడని కూడా అక్కడ ఒక పెద్ద సీన్ జరిగింది, అవునా కదా? చూడండి పిల్లరా. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అపవాది కూడా మన ప్రార్థన మీద దెబ్బ కొడదామని చూస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. ఆత్మని దేవుడు నియమించాడు. ఏమండి, యేసు ప్రభువారే, యేసు క్రీస్తే ఆత్మని నింపుకున్నాడు. మరి అలాంటిది మనమెంత నింపుకోవాలి దేవుని ఆత్మని? అలాంటిది మనమెంత ప్రార్థన చేయాలి దేవుని ఆత్మ కోసం? అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకెంత అవసరం ప్రియులారా? మనంతటా మనం లోకాన్ని జయించలేం, మనంతటా మనం పాపాన్ని జయించలేం. అది ఎవరి తరం కూడా కాదు, అది ఎవరి వల్ల కూడా కాదు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుని పాపంలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కానీ దేవుని ఆత్మ గనక మనకి తోడు లేకపోతే మన శరీరమే, ఏమండి, అన్నిటికన్నా మనకి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? మనం చనిపోయేంత వరకు కూడా ద బిగ్గెస్ట్ ఎనిమీ నీ శరీరమే, నీ మనసే. నీ శరీరం, నీ మనసే, ఆ రెండే. అదే నీ శత్రువు. నువ్వు దానికే వ్యతిరేకంగా నడవాలి తప్ప నువ్వు ఎవరికే వ్యతిరేకంగా వెళ్ళకూడదు పిల్లరా. కాబట్టి శరీరానికి ఆత్మకి మధ్య జరిగిన పోరాటాలు కానివ్వండి బైబిల్లో పోయిన వారం మనం రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకున్నాం పిల్లరా. ఒకసారి మళ్ళీ అదే అధ్యాయం ఒకసారి తీయండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి పిల్లరా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకి తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరండి చేసేది మన పక్షాన? ఆత్మ. ఏమని రాయబడి ఉందో చూడండి. అటువలే ఆత్మ మన బలహీనతలను చూసి ఏం చేస్తుందంట? సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకి తెలియదు గనుక. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి?
మీరు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు గనక. అందుకే ఆత్మ ఏం చేస్తుందంట, ఏమండి, ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగులతో. ఉచ్చరింప సౌఖ్యము కానీ అంటే మాటలతో చెప్పలేని, లేదంటే ఉచ్చరింపలేని. ఇప్పుడు నేను ఈ సందర్భాన్ని మీకు ఉచ్చరింపజేస్తున్నా, అవునా? ఐ ఎక్స్ప్లెయినింగ్, నేను వివరించగలుగుతున్నానా? అలాగే ఆత్మ ఏం చేస్తుందంటే, మనం దేన్నైతే ఉచ్చరింపలేమో, మనకి తెలియదు, ఏ శోధనలో ఏ బలహీనతలో మనం పడతామో మనకి తెలియదు, కానీ ఆత్మకి తెలుసు, దేవుని ఆత్మకి తెలుసు నీకు ఎలాంటి శోధన ఎదురవుతుందో, నీ ఎదర భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఏమండి, అలాగే భక్తులు కూడా, బైబిల్లో ఉన్న భక్తులు కూడా ఎలా వారి శోధనల్ని అంత తేలిగ్గా ఎదుర్కోగలిగారు, ఎలా మాట్లాడగలిగారు. వాళ్ళు దేవుని ఆత్మ వారిలో ఉండి వారిని నడిపించి, వారిని ప్రియులరా నిలబెట్టి, ఎలాంటి పరిస్థితి శోధన ఎదురైనా సరే వారిని అక్కడి నుంచి విడిపించగలిగింది ప్రియులరా దేవుని ఆత్మ. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు గనక ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగులతో. ఆత్మ కూడా మనలో ఉండి ఏం చేస్తుందండి, మూలుగుతుంది నీకోసం. ఎందుకని మూలుగుతుందో ఆ కింద వచనంలో రాయబడి 27లో చూడండి ప్రియులారా. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తుందండి? పై వచనంలో ఏమని రాయబడిందంటే, ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలీదు కాబట్టి ఆత్మ ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది అనే విషయం ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా? ఎవరైతే దేవుని చిత్త ప్రకారము, నీ జీవితంలో దేవుని చిత్త ప్రకారము జరగాలని పరిశుద్ధుల కొరకు ఏం చేస్తూ ఉంది, విజ్ఞాపన చేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, పరిశుద్ధంగా ఉన్నావా? మన పని ఏంటి, మన టాస్క్ ఏంటి? దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నా నువ్వు, మన పని ఏంటి ప్రియులారా? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని, మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం ప్రియులారా. చాలామంది ఏమండి, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి బదులుగా, హృదయాన్ని సరి చేసుకోవడానికి బదులుగా, ఏమండి, హృదయాన్ని మార్పులోనికి తీసుకురావడానికి బదులుగా, ఏమండి, ఏదో ఫార్మాలిటీగా భక్తినంతా కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఏదో నామకార్థంగా కొనసాగించేవారు ఉన్నారు ప్రియులారా భక్తిని. నువ్వు పరిశుద్ధంగా మార్చబడందే ఆత్మ నీలోనికి రాదు. నువ్వు పరిశుద్ధంగా మార్చబడందే ఆత్మ నీ కోసం విజ్ఞాపన ప్రార్థన చేయదు. నువ్వు పరిశుద్ధంగా మార్చబడింది దేవుని ఆత్మ స్వయంగా వచ్చి నీలో నివసింపదు ప్రియులారా. ఏ క్షణమైతే మనం పరిశుద్ధంగా మార్చబడ్డామో, ఏ క్షణమైతే పరిశుద్ధులంగా మనం మార్చబడ్డామో, ఏమండి, ఎట్ దట్ మూమెంట్, ఆ సమయంలో నిన్ను నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని ఆత్మకి నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీయండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఏమండి, అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు. ఏమండి, శరీరమునకు ఆత్మ, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి పిల్లలు, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను ఏమండి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏమండి, అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదము రేపకయో, ఒకరి యందొకరు అసూయపడకయో, వృధాగా అతిశయపడకయో ఉందము. ఇక్కడ ఎంత స్పష్టంగా రాస్తుందో చూడండి. శరీరము ఆత్మ, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకి ఒకదానికొకటి ఎలా ఉందంట? వ్యతిరేకంగా ఉంది. ఏమండి,
అక్కడ కొన్ని శరీరేచ్ఛల గురించి రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయి? చాలా విషయాలు అక్కడ రాసి ఉన్నాయి. ఏమండి, ప్రతిరోజు కూడా మీ శరీర కార్యాలు పిల్లలు గలతీయులకు రాసిన పత్రిక 5:19 ప్రతిరోజు కూడా మీరు బైబిల్ తెరిచి వాటిని చూసుకోండి. ఏదైనా ఉందేమో, ఎలాంటి భేదాలు, ఎలాంటి కక్షలు, ఎలాంటి అసూయలు, ఎలాంటి మద్దతులు, ఎలాంటి వ్యభిచార తలంపులు, జారత్వం ఏమైనా నీ శరీరాన్ని పాడు చేసేవి ఏమైనా ఉన్నాయేమో, నిన్ను అపవిత్రపరుస్తాయి. నిన్ను అపవిత్రపరిచినప్పుడు ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోద్ది. నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించలేవు, ఆత్మానుసారంగా నువ్వు నడవలేవు. చాలామంది మనుషులు ఆత్మానుసారంగా నడవలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి శరీరాలు, వారి హృదయాలన్నీ కూడా శరీర కార్యముల చేత నింపబడి ఉన్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే వారు ఎక్కడ చేరరంట? తండ్రి రాజ్యంలో వారు చేర్చబడరు అని ఇక్కడ స్పష్టంగా రాస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మన శరీర కార్యాలను మనం చంపుకున్నామో, ఎప్పుడైతే మన శరీరీచ్ఛల్ని మనం చంపుకున్నామో, ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్నావో, ఆ క్షణంలో ఆత్మ ఫలాల కోసం నువ్వు ప్రార్థన చేయాల్సినంత అవసరత కూడా లేదు ప్రియులారా. నన్ను అడిగితే ప్రార్థన, ప్రేయర్ ఈజ్ మెంట్ టు మేక్ యూ హోలీ అంతే. ప్రార్థన నిన్ను పరిశుద్ధపరచుకోవడానికే ప్రార్థన. నిన్ను నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటామే. గలతీయులకు రాసిన పత్రిక 5:19 వెళ్ళి ఇందులో ఏమైనా ఉన్నాయా, శరీర కార్యాలు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చదువుకుని పొద్దున్నే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, నా జీవితంలో నా శరీరం మీద ఏమైనా ఏలుబడి చేస్తున్నాయా? కింద ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. 23 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేనండి? ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తుకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి వాంఛ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, వారి శరీరాన్ని, వారిలో కలిగేటువంటి దురాశలన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉన్నారు? సిలువ వేసి ఉన్నారు. చాలామంది సిలువ దగ్గరికి వెళ్ళే అనుభవం లేదు ప్రియులారా. చాలామంది సిలువ దగ్గరికి వెళ్ళి, సిలువ ఎలాంటిదో తెలుసా మీకు? ఎక్స్చేంజ్ ఆఫర్ లాంటిది సిలువ. దేవునికి నీ బలం కాదు కావాల్సింది, దేవునికి నీ జ్ఞానం కాదు కావాల్సింది, దేవునికి నీ బలహీనతలన్నీ దేవునికి కావాలి. ఎందుకో తెలుసా? సిలువలో ఆయన దిగొచ్చి, సిలువలో ఆయన మరణించింది నీ బలహీనతల కోసమే, నీ బలం కోసం కాదు. సిలువ దగ్గరికి వెళ్ళి నీ బలహీనత అంతా కూడా ఏ క్షణం అయితే నువ్వు సిలువలో వేసావో, సిలువకు అప్పగించావో, ఆ క్షణంలో దేవుడు మోసాడు నీ పాప భారాన్ని అంతటినీ కూడా. ఆ క్షణంలో దేవుడు భరించాడు నీ వేదనంతటినీ కూడా. ఏ మనిషి అయితే సిలువ దగ్గరికి వెళ్ళి వారి పాపాలని సిలువుకి కొట్టలేకపోతా ఉన్నారో, ఆ మనిషి క్రీస్తుకి సంబంధించిన వ్యక్తులు కానే గారు ప్రియులారా. దేవుడు సిలువలో బలైపోయిన తర్వాత నీ హృదయాన్ని, నా హృదయాన్ని సిలువ వేయాలి కదా, అప్పగించాలి కదా. నీ శరీరీచ్ఛలన్నింటినీ కూడా ఎక్కడ మనసు గాయమవుతుందో, ఎక్కడ హృదయం గాయమవుతుందో, నీ శరీరీచ్ఛలు ఎక్కడ నిన్ను పాడు చేస్తున్నాయో, దానంతటినీ కూడా నీ శరీరాన్ని, నీలో కలిగే దురాశలన్నింటినీ కూడా సిలువ వేయండి. క్రీస్తు సంబంధులైతే సిలువ వేస్తారు ప్రియులారా. నీ శరీరీచ్ఛలను నువ్వు సిలువ వేయలేకపోతున్నావంటే, నీ శరీరీచ్ఛలను నువ్వు చంపుకోలేకపోతున్నావంటే నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళలేదనే దానికి అర్థం ప్రియులారా. ఎస్, క్రాస్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రియులారా. సిలువలో నుంచి ఆయన కార్చిన రక్తం, ఒక పరిశుద్ధుని రక్తం, నీ ప్రతి మలినాన్ని, నీ ప్రతి అపవిత్రతని కూడా అది పాడు చేస్తూ ఉంది. అందుకే స్పర్జన్ గారు కూడా ఏం పలికారంటే, ఏ సిన్నర్ కెన్ నో మోర్ రిపెంట్ అండ్ బిలీవ్ వితౌట్ ద హోలీ స్పిరిట్ అని పలికారు పిల్లలు. ఒక పాపాత్ముడు, ఒక పాపి పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా హీ కెనాట్ రిపెంట్ అండ్ బిలీవ్ ద హోలీ స్పిరిట్ అని పలికారు పిల్లలు. వితౌట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ లేకుండా పాప క్షమాపణ కానివ్వండి, నీలో బిలీవ్ నమ్మకం కానివ్వండి, నా పాపాలు పోయినాయి, నేను కడగబడ్డాను, నేను క్షమించబడ్డాను అనేటువంటి నమ్మకం నీలో రాలేదు. గుర్తుపెట్టుకో, యేసుప్రభువు స్పష్టంగా పలికారు, ఆత్మ వచ్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తుంది. నువ్వు వెళ్ళి సిలువ ఎదురుగా ఏ క్షణమైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసావో, ప్రభువా నా హృదయ స్థితి ఇలా ఉంది అని ఏ క్షణమైతే నువ్వు మోకరించి ప్రార్థించడం ప్రారంభించావో, ఆ క్షణాన దేవుని ఆత్మ సిద్ధంగా ఉంటుంది. ఈ స్పిరిట్ ఈజ్ రెడీ. నువ్వు ఏ క్షణమైతే రిపెంట్ అయ్యావో, మారు మనసు పొందావో, పశ్చాత్తాపడ్డావో, దేవుని ఆత్మ సిద్ధంగా ఉంటుంది పిల్లలు నిన్ను ఒప్పింపజేయడానికి. చాలామంది మనుషులు పాపాన్ని కప్పుకుని బ్రతికేవారు ఉంటారు పిల్లలు. హృదయ స్థితి అలాగే ఉంది, ఇంకా పోని స్వభావాలు ఇంకా పోలేదు, వదలాల్సినవి వదలలేదు, ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోలేదు, సరి చేసుకోవాల్సి సరి చేసుకోలేదు. దేవుని మందిరానికి వచ్చి దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు?
శిలువ దగ్గరికి వెళ్ళి రక్తంతో కడుక్కుంటున్నావా? లేదు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బైబిల్ మోస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, వైట్ వాష్ చేస్తున్నావా హృదయాన్ని? ఏమండి, సున్నం వేస్తున్నావా పైన? చనిపోయిన నీ ఆత్మని, చనిపోయిన హృదయాన్ని దానికి నువ్వు సున్నం వేస్తున్నావు అంతే, మనస్సాక్షిని చంపుకొని పైన. నీ శరీరాన్ని, దాని ఇచ్చల్ని సిలివేయాల్సిందే బదులుగా ఏం చేస్తున్నారండి మనుషులు ఈ రోజున? పైన సున్నం కొడుతున్నామేమో బహుశా. ప్రార్థన ఉన్నది నీ పైన సున్నం కొట్టడానికి కాదు, ప్రార్థన ఉన్నది నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి. ఎప్పటికైనా మర్చిపోమాకండి ప్రియులారా. నీకేం కావాలో మనం అదే చదువుకున్నాం ఇందాక రోమిల్ రాసిన పత్రిక 8:26-27. నీకేం కావాలో నీకు తెలియదు, నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు గనక దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆత్మ తానే విజ్ఞాపన చేస్తూ ఉంది నీ హృదయంలోకి వచ్చి. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నీ జీవితంలో నీకేం కావాలో, ఏం కార్యం జరిగించాలో, ఏ సమయాన జరిగించాలో దాని అంతటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్ స్పిరిట్ ఈజ్ రికమెండింగ్ ద ఫాదర్. పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి అయిన దేవునికి రికమెండ్ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కానీ మన వంతు ఏం చేయాలో తెలుసా? వీ హ్యావ్ టు బీ కాంటాక్ట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో మనం సంబంధం కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని ఆత్మ వెళ్ళి పైకి వెళ్ళి రికమెండ్ చేస్తుంది ఏంటో తెలుసా? తండ్రి, ఈ హృదయంలో, ఈ జీవితంలో, ఈ శరీరంలో నేను నివాసం చేస్తా ఉన్నాను, నీ చిత్త ప్రకారం జరిగించు. వీళ్ళకి ఏం కార్యం జరగాలో, వీళ్ళకి జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో, వారికి ఏం కొదువుందో అని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? మొర్ర పెడతాడు తెలుసా? మూలుగలతో మొర్ర పెడతాడు, ఏడుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే ఇక్కడ రాసి ఉంది ప్రియులారా. వచ్చారెంప సౌఖ్యం కానీ మూలుగలతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకటే పదే పదే పిల్లలు ఎలా బ్రతిమలాడతారో నేను బయటికి తీసుకెళ్తే, నాకు అది కొనివ, నాకు అది కొనివ, నాకు ఇది కొనివి, ఇది కొనివని ఎలా ఏడుస్తారో వారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏడుస్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. అదే అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. వచ్చారెంప సౌఖ్యం కానీ మూలుగలతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు చేస్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉన్నావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని కాపాడుకున్నావో, ఆ క్షణంలోనే చేస్తూ ఉన్నాడు పిల్లలు. పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నావా? నిలబెట్టుకోగలుగుతున్నావా? చాలామంది వారి నోరులో వారు మాట్లాడే మాటలను బట్టి చెప్పవచ్చు నీళ్ళు పరిశుద్ధత ఉందా లేదా అనే విషయం. భక్తి అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఏ ప్రూవింగ్ పాయింట్ ప్రియులరా. భక్తి అంటే ఏంటి? మనుషులకి ఎవరు అనుకూలంగా వారు నడుస్తూ ఉంటారు అంతే. నా ఎదురుగా నువ్వు భక్తి చేయాలనుకుంటేమో నా మనసు ఎలా ఉందో నువ్వు తెలుసుకుని భక్తి చేస్తావు. లేదంటే వేరే వాళ్ళు ఎదురుగా భక్తి చేయాలంటే వాళ్ళ మనసు ఎలాగ ఉందో తెలుసుకుని నువ్వు భక్తి చేస్తావు. మనుషులు ఎదురుగా చేసేదండి పర్ఫార్మెన్సా? ఇదేమన్నా ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్సా? కానే కాదే. నరకానికి పిక్నిక్లో ఒక మాట రాసింది ఏంటో తెలుసా? నిజమైన రక్షణ ఉంది ఉత్తిత్తి రక్షణ కూడా ఉంది. నిజమైన మారు మనసు ఉంది, ఉత్తిత్తి మారు మనసు కూడా ఉంది. నిజమైన మారు మనసు అంటే ఏంటి ప్రియులరా? బహిరంగంగా నిలబడి ఒక వ్యక్తికి, క్రీస్తు సంబంధించిన వ్యక్తి దేవుని ఆత్మలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పునైనా సరే బహిరంగంగా ఒప్పుకోగలుగుతున్నావు. పాపాన్ని అవమానపరుస్తున్నావా? లోకాన్ని అవమానపరుస్తున్నావా? దేవుణ్ణి అవమానపరుస్తున్నావా? నిన్ను నువ్వే అవమానపరుచుకుంటున్నావా? నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలాంటి తప్పునైనా సరే, ఎలాంటి పొరపాటునైనా సరే నువ్వు దాన్ని ఎంత క్షుణ్ణంగా ఒప్పుకోవాలో అంత క్షుణ్ణంగా ఒప్పుకోగలుగుతావు. ఎందుకంటే నీకు లోకంతో సంబంధం లేదు. లోకం వైపున నీ జీవితం సిలువ వైపు తిరిగిందంతే. ఏ క్షణం అయితే సిలువ వైపు మనం తిరిగామో, సిలువలో నుంచి పడుతున్నటువంటి కిరణాలు ఆ కాంతి కిరణాల వెలుగుని మీద ఉంటుంది. నో మోర్ డార్క్నెస్. చీకటి లేనే లేదు. పాపాలు అంతరంగంలో, చీకటిలో, అంతరంగ స్వభావాల్లో కూరుకుపోయి ఉంటాయి ప్రియులారా. చాలా రకాలైనటువంటి స్వభావాలు పోవట్లేదు. దేవుని సన్నిధికి వచ్చి ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్న తర్వాత కూడా మెదులుతూ ఉంటాయి స్వభావాలు కొన్ని లోపల అంతే. అంతరంగాన్ని అలా మెదుపుతూ ఉంటాయి అంతే. నువ్వు చనిపోయేంత వరకు, ఆఖరి క్షణం వరకు అలా మెదిలే స్వభావాలు కొన్ని ఉంటాయి మనలో. కోపం కానీ, అసూయ కానీ, భేదాలు కానీ, అహంకారం కానీ, గర్వం కానీ మెదులుతూ ఉంటుంది అంతే. ఒక మనిషికి ఏ బాధ తెలియకుండా చనిపోవాలంటే ఏంటో తెలుసా ప్రియులరా? కామెర్లు వచ్చినాయి అనుకోండి, బిల్రూమిన్ మనలో బాగా పెరిగిపోయింది అనుకోండి, నీకు ఏ బాధ తెలియకుండా ఈజీగా చనిపోవచ్చు. అలాగే ఒక మనిషి నువ్వు బయటికి వెళ్ళి భయంకరమైన పాపాలు, ఘోరమైన పాపాలు, తప్పులు నువ్వు చేయకపోయినా నిన్ను పాడు చేసే స్వభావం ఏంటో తెలుసా ప్రియులారా? గర్వం అంతే. 3 విషయాలు చెప్తాను చూడండి బైబిల్లో ఉన్న మాటలో. గర్విష్ఠుడా నీకు నేను ఎవరికండి విరోధి? ఎవరు విరోధి? ఎవరికి విరోధి? ఎవరికండి మన విరోధి? మనలో గర్వం ఉందనుకోండి, ఎవరికి మనం విరోధం అయ్యాం? దేవునికే మనం విరోధం అయ్యాం. అహంకార దృష్టి గలవారు, గర్విష్ఠులు ఏం చేయబడతారు? అణిచివేయబడతారు ప్రియులారా.
మూడోది, నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? నువ్వు ఏ పాపం చేయవసరలా, నువ్వు బయటికి వెళ్ళి మర్డర్లు చేయవసరలా, మానభంగాలు చేయవసరలా, హత్యలు చేయవసరలా, నువ్వు ఘోరంగా ఏం బ్రతకవసరలా. ఒక్క గర్వం చాలు, ఆ మనసు, ఆ స్వభావం ఒక్కడ చాలు జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి. ప్రియులారా, ఎంత గర్విష్ఠులు మనుషులు ఈ రోజున. నీ గర్వాన్ని అణుచుకోలేకపోతున్నావు, అహంకారాన్ని అణుచుకోలేకపోతున్నారు మనుషులు ఈ రోజున. ఎంత భయంకరమైనటువంటి స్వభావం మెదులుతా ఉంటుంది ప్రియులారా నీలో. ఎబిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చూడండి ప్రియులారా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను. ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగదు. కృతజ్ఞత ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకెరే మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రతైనను, విగ్రహారాధికుడైన లోబైనను క్రీస్తు యొక్క దేవునియు రాజ్యమును హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచ నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఉదయలేని వారి మీదకి వచ్చును గనుక అట్టి వారితో పాలువారై ఉండకుడి. చూడండి ప్రియులరా, అందుకే స్పష్టంగా చెప్పేది, ఎవరితో పడితే వాళ్ళతో కలవకూడదు. ఏవండి, వారిలో ఏ స్వభావాలు ఉన్నాయో నీకు తెలియదు ప్రియులరా. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడతాం, నీకు మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి మంచి ఉద్దేశాలు ఉండవు కొన్నిసార్లు. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీ మాటల విషయంలో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వాటి పేరైనను సరే నువ్వు ఎత్తకూడదు, నువ్వు ఉచ్చరింపకూడదు. ఎందుకంటే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. ఒకసారి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, యు బిలాంగ్ టు క్రైస్ట్. అంతే, క్రీస్తుకి సంబంధించిన వ్యక్తివి. క్రీస్తుతో కూడా నీకు వారసత్వం ఉంది అని పోయిన వారం మనం విన్నాం ప్రియులారా. అలాంటి వారసత్వం దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉన్నావు. అలాంటి సందర్భంలో ప్రియులారా, వాటి పేరైనను సరే నువ్వు ఉచ్చరింపకూడదు. మాటలైనను, బూతులైనను, సరసోక్తులైనను. కొంతమందికి బూతులు ఇక్కడ దాకా వస్తాయి, బయటికి రావేమో బహుశా. లోపల ఎన్నిసార్లు ఏమండి ఇక్కడ దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భేదం ఉంటేనే కదా నీలోనికి వచ్చేది. ఏమండి, నీలో కక్షలు ఉంటేనే కదా నీలోనికి వచ్చేది. ఇంకా చావాల్సిన శరీర ఇచ్చలు, శరీర క్రియలు చావలేదు కదా నీకు. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం వెళ్ళామో ప్రియులారా, ఆ వాక్యమే నేను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెడుతుంది, ఆత్మ నీలో నింపిద్ది ప్రియులారా. అందుకే సుందర్ సింగ్ గారు కూడా ఒక మాట రాశారేంటో తెలుసా? ఎప్పుడైతే మనం పరిశుద్ధతను కోరామో, ఎప్పుడైతే మనం నీతిగా బ్రతకాలి అని మన హృదయాన్ని ఎప్పుడైతే మనం సరి చేసుకున్నామో, ఆ సమయంలో ప్రియులారా, అట్ దట్ మూమెంట్ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చి, మనలోనికి వచ్చి, పరిశుద్ధులు మనలోనికి వచ్చి, పరిశుద్ధుల ఆత్మలు ఉంటాయి పరదేశంలో, ఆ ఆత్మలు వచ్చి, దేవదూతలు వచ్చి, ఏమండి దేవుని ఆత్మ వచ్చి, ఏమండి నీ భక్తిని సంపూర్ణం చేస్తాయి అంట. కంప్లీట్. నీ హృదయాన్ని సరి చేసుకున్నావు. అట్ దట్ మూమెంట్ నీకు 0/0 వచ్చినా సరే, దేవుని ఆత్మ వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు 100/100 పడిపోతాయి ప్రియులారా. బైబిల్ అదే చెప్తుంది మనకి. శరీరాన్ని, దాని ఇచ్చలను సిలువేయగలగాలి. ఏ క్షణమైతే నీ శరీర ఇచ్చల్ని చంపుకున్నావో, ఆ క్షణంలో దేవుని ఏమండి ఆత్మ ఫలాలు అనేవి నువ్వు వాటి కోసం ప్రార్థన చేయవసరలా. శరీర ఇచ్చల్ని చంపుకుంటమే మన పని. ఆటోమేటిక్గా ఏమవుతుంది? యథార్థవంతులు ఆటోమేటిక్గా వర్ధిల్లుతారు పిల్లలు, నీతిమంతులు ఆటోమేటిక్గా వర్ధిల్లిపోతారు. యాక్షన్ బికమ్స్ ఆటోమేటిక్. అంతే. ఆత్మీయ జీవితం అంటే మారు మనసు పొందడం అంటే ఏంటనుకుంటున్నావు? నీ హృదయాన్ని సరి చేసుకోవడం అంటే ఏంటనుకుంటున్నావు? ప్రతిదాన్ని ఒప్పుకొని నీ హృదయాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? దేవుని హస్తాల్లో పెడుతున్నావు. ఆ క్షణాన పాపానికి వ్యతిరేకంగా మారి, నాకు అవసరం లేదు, లోకంలో దేనికో అంటుకట్టబడిన నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఏమండి దేవునికి అప్పగిస్తున్నావు నీ హృదయాన్ని. ఆ క్షణంలో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. ఏమండి ప్రతి మలినాన్ని నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు ప్రియులారా. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనల్ని శుద్ధి చేసుకోవటమే ప్రియులారా. మనల్ని మనం సరి చేసుకోవడమే మన పని. ఇక్కడ
దేవుని ఆత్మ నీలోనికి వచ్చి బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవుని ఆత్మే నీలోనికి వచ్చి అనేక సందర్భాలు, అనేక విషయాలు, దేవుని ఆత్మ మర్మాలన్నింటినీ కూడా, మనకి తెలియనటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుని ఆత్మ మనలోనికి వచ్చి అన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది ప్రియులారా. అందుకే జాన్ బెనియన్ కూడా ఒక మాట పలికారు, ఏంటో తెలుసా? ఏవండి, ప్రే అండ్ రీడ్, రీడ్ అండ్ ప్రే. A little from God is far more better than a great deal from men అని పలికాడు ప్రియులారా. ప్రార్థన చేసి చదవండి. ఏంటిది? బైబిల్ని చదివి ప్రార్థన చేయండి. ఒక క్రైస్తవుని పని అంతే. ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి కూడా ఏమండి బైబిల్ వెళ్ళినప్పుడు బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయా అని కనిపెడదామని చూశారంట ఆయన. కానీ బైబిల్ ఏం చేసింది? ఆయనలో ఉన్న తప్పులన్నింటినీ కనిపెట్టింది ప్రియులారా. వెళ్ళు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్ళు, అక్కడ రాయబడిన మాటల్ని చదువు. నీకు 19వ వచనంలోకి వెళ్ళి చదువు, నీ హృదయంలో ఏ తప్పులు ఉన్నాయో అక్కడ కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోనికి వెళ్ళి 3వ వచనం నుంచి చదువు. ఎక్కడ నీ నోరు పాడైపోయింది, ఎక్కడ నువ్వు ఎవరెవరితో ఏకేపిస్తున్నావు నీకు తెలుస్తుంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా చదువు. నీ శరీరాన్ని ఏం చేసావు? దేవునికి అప్పగించావా? సులువుకు అప్పగించావా? ఏవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువు. యూ విల్ అండర్స్టాండ్ ద మెచ్యూరిటీ. నీలో ఏ జ్ఞానం ఉందనే విషయం నీకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదివామో దేవుడు నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. వైల్ వీఆర్ రీడింగ్ ద బైబిల్, ఏవండి, దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చి నీకు అర్థం చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ తప్పు నీలో ఉంది. ఎందుకని బైబిల్ మన ఎదురుగా ఉందో తెలుసా? దాన్ని చదువుతున్నప్పుడు ఈ పొరపాటు నీలో ఉంది, ఈ లోటు నీలో ఉంది, ఈ స్వభావం నీలో ఉంది. ఆత్మ ఒప్పింపజేస్తుంది నిన్ను. ఆ క్షణంలో నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయి. గో అండ్ ప్రే. దేవుని దగ్గర నుంచి వచ్చింది కొంచెమైనా అది చాలు ప్రియులారా. నీతితో కూడింది కొంచెమైనా సరే అది ఎంతో శ్రేష్టమని బైబిల్లో రాసి ఉంది. ఇట్స్ బెటర్ ఫ్రమ్ గ్రేట్ డీల్ ఫ్రమ్ మెన్. మనుషుల దగ్గరికి వెళ్ళి కాదు మనం నేర్చుకోవాల్సింది, మనుషుల్ని చూసి కాదు మనం నేర్చుకునేది ప్రియులారా. దేవుని దగ్గరికి వెళ్ళి ఏ క్షణం అయితే మనం నేర్చుకున్నామో ఆ క్షణాన దేవుడు మనకు అన్నీ అర్థం చేస్తాడు. దేవుడు నీకు అర్థం చేస్తాడు. దానియేలు గారు ఒక రోజున ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఈ క్షణాన్ని నువ్వు కూడా వెళ్ళి ప్రార్థన చేయి. ప్రియులారా, ఒక రోజున సిటీ స్టడ్ అనేటువంటి దేవుని సేవకుడు ఒక పూర గుడిసెలో కూర్చుని బైబిల్ చదువుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడండి? సిటీ స్టడ్ అంటే ఆయన చాలా పెద్ద మిషనరీ ప్రియులారా. భారతదేశం కూడా వచ్చాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆ పూరి గుడిసెలో కూర్చుని బైబిల్ చదువుతూ ఉన్నాడు. అయితే ఒక ఆయన వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు? సిటీ స్టడ్ అని చెప్తే, నేను బైబిల్ చదువుతున్నాను అంట. ఎందుకని బైబిల్ చదువుతున్నావు? వృద్ధాప్యంలోకి వచ్చేసావు కదా, రేపో మాపో చనిపోయే స్థితిలోనే ఉన్నావు కదా, ఎందుకని బైబిల్ చదువుతున్నావు అంటే, నేను కొన్ని దినాల్లో నేను చనిపోబోతున్నాను, ఇంకా నేను దేవుని వాక్యానికి ఎక్కడన్నా వ్యతిరేకమైపోయానేమో, ఇంకా దేవుని వాక్యం ఎక్కడన్నా నేను నెరవేర్చలేదేమో, దాన్ని సరి చూసుకోవడానికి నేను వాక్యాన్ని చదువుతున్నానని చెప్పాను. కాబట్టి ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావా? ఆయన మాటల వైపు చూస్తున్నావా? దేవుడు తప్పకుండా నీ పొరపాట్లేండు, నీ హృదయాన్ని ఎలా సరి చేసుకోవాలన్నీ దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీకు అర్థం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట,
మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్టిక్.